మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్ వర్సెస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిగా మారిపోయింది. మంత్రి ముందు కాంగ్రెస్ హామీలపై నిలదీశారు బీఆర్ఎస్ నేత సునీత లక్ష్మారెడ్డి. ఎమ్మెల్యేలకు నెలకు 2500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కౌంటర్గా కేసీఆర్ 1000 కోట్ల అప్పు చేశారని బదులిచ్చారు మంత్రి వివేక్. ఆర్టీసీ సమ్మెకు కూడా గత ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. Thank you.